బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 86 అల్ మలిక్. అల్ మలిక్ అంటే ప్రపంచం మొత్తానికి సార్వభౌముడు అని అర్థం. ఈ లోకానికే కాదు, పరలోకానికి కూడా ఆయనే అధిపతి. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రాజు లేక పాలకుడు ఉన్నాడు. ఆయా దేశాల్లో ఉన్న పాలితులు తమ దేశ నియమాలకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ ఒక ప్రాంతానికి, ఒక దేశానికి మాత్రమే రాజు కాదు. ఆయన ప్రపంచం మొత్తానికే రాజు. ఆయన ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. చివరికి ప్రపంచంలో రాజులుగా చలామణి అయ్యేవారు కూడా అల్లాహ్ దయాదాక్షిణాలపైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ దయాభిక్ష వలనే వారికి రాచరికం, అధికారాలు లభించాయి. అల్లాహ్ కృప వలనే వారి వారి ప్రాంతాల్లో, రాజ్యాల్లో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఎందరో రాజులు వచ్చారు, పోయారు. ఎవరూ శాశ్వతంగా లేరు. చివరికి వారి కళ్ళ ముందరే తమ రాజ్యాలు పోగొట్టుకున్నారు. కానీ అల్లాహ్ నిత్యుడు. ఆయన సార్వభౌమాధికారం శాశ్వతమైనది. అందులో ఎవరి ప్రమేయము లేదు, దయాదాక్షిణ్యాలు లేవు. మనం అవునన్నా కాదన్నా సర్వలోకాలకు ఆయనే ప్రభు. మనమంతా ఆయన దయతోనే ఉనికిలోకి వచ్చాం. ఆయన కరుణానుగ్రహాల మూలంగా మనకు భుక్తి, శక్తి లభిస్తున్నాయి. అలాంటి మహోన్నత శక్తి సామర్థ్యాలు కల స్వామిని పూజించడం మేలా, లేక నిర్జీవమైన ఉలుకు పలుకు లేని రాయి రప్పల్ని, చెట్లు చేమల్ని కొలవడం మేలా? ఈ ప్రపంచంలో మనిషి కన్నా మేలైన సృష్టి రాశి లేదు. అలాంటి సృష్టి శ్రేష్ఠుడైన మనిషి హీనాతి హీనమైన వాటి ముందు దీనాతి దీనంగా మోకరిల్లుతున్నాడు. తనకు తానే మోసంలో పడేసుకుంటున్నాడు. మంచి మాటను, బాటను వదిలి అంధకారంలోకి వెళుతున్నాడు. చివరికి నరకకోపంలో పడిపోతున్నాడు. ఆ నరక జ్వాలల నుండి మనల్ని రక్షించడానికే దయామయుడైన దేవుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన మార్గదర్శినిగా పంపించాడు. ఇంకా విధి విధానాలను, సత్యాసత్యాలను విడమరిచి వివరించే గ్రంథమైన దివ్య ఖురాన్ను కూడా అవతరింపజేశాడు. ఇక ఈ గ్రంథాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ జీవితాన్ని చదివి అర్థం చేసుకుని వాటి ప్రకారం నడుచుకోవటమే మన వంతు కర్తవ్యం. అదే మనకు మంచి భవితవ్యం. ఓ అల్లాహ్, విశ్వ సామ్రాధిపత్యానికి ప్రభు, నీవు కోరిన వారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు. దివ్య ఖురాన్ 3:26.